పెద్దబాబు గారు. చెప్పు పార్వతి. ఏంటి మీలో మీరే నవ్వుకుంటున్నారు? ఇట్లా పార్వతి. ఏ దగ్గరకు వస్తే కానీ చెప్పరా? దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి పార్వతి. అట్టగా అయితే థ్యాంక్స్. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తున్నావు ఏంటి? మీరే కదా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలని చెప్పినారు, అందుకే చెప్పినాను. పార్వతి, నేనన్నది మనమిద్దరం కలిసి పైనున్న ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలంటున్నాను. ఎందుకంటే నిన్ను ద్వేషించే అమ్మా నిన్ను దగ్గర తీసుకుంటుంది, నా సంతోషాన్ని కోరుకుంటుంది. ఈ ఇంట్లోకి మళ్ళీ అడుగు పెట్టాక అమ్మ నన్ను బాగా చూసుకుంటుంది, కానీ అత్తగా నేను అర్థం చేసుకుంటుందో లేదో అని భయపడ్డాను. కానీ ఇప్పుడు ఆ భయం లేదు పార్వతి. త్వరలోనే నా పార్వతిని ఈ ఇంటి పెద్ద కొడలుగా అమ్మ అధికారికంగా ప్రకటిస్తుంది. ఆ నమ్మకం నాకుంది పార్వతి. అందుకే దేవుడికి ఇద్దరం దండం పెడదాం పార్వతి. అట్టగే. మీ నమ్మకం నిజమవుతుందని నాకు అనిపిస్తుంది పెద్దబాబు గారు. కానీ మన జీవితంలో ఇంకా నీలాంబరి అడ్డుగానే ఉంది. సనజాగ్రత్తగా ఉండాలా. ఏ క్షణంలో ఏం చేస్తాదో అని సన భయంగా ఉంది. నా పార్వతి ఉంది కదా, నన్ను కళ్ళలో పెట్టుకొని చూసుకుంటుంది. దిష్టి కూడా తగలనివ్వదు. అవును, ముందు మీరు మందులేసుకోండి. ఏ పార్వతి, ఏ నాకు నీళ్ళు ఇవ్వకుండా నువ్వు తాగుతున్నావేంటి? ఒక 5 నిమిషాలు అయ్యాక వేసుకోండి పెద్దబాబు గారు. ఎందుకు పార్వతి? ఇక నుండి మీరు వేసుకునే మందులు కూడా ముందు నేను వేసుకుంటాను. నేను ఇప్పుడే వేసుకున్నాను. పార్వతి, అవును పెద్దబాబు గారు, నాకేమైనా అయితే అప్పుడు మీరు మందులు వేసుకోరాదు. అయ్యో, ఏం చేస్తున్నావు పార్వతి? నేను వాడి మందులు నువ్వు వేసుకున్నావా? అలా చేయకూడదు పార్వతి. అమాయకమైనా అనుకోండి, పిచ్చైనా అనుకోండి, కానీ నేను ఇట్టాకే చేస్తాను. మీరేం తీసుకోవాలనుకున్నా ముందు నేను తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. అట్టా చెయ్యొద్దని చెప్పకండి. మిమ్మల్ని నేను కాపాడుకోవాలా? అనవసరంగా మందులు వేసుకుంటే నీ ఆరోగ్యం పాడవుతుంది పార్వతి. మీకేం కారాదంటే నేను ఇట్టాకి జాగ్రత్త తీసుకోవాలి పెద్దబాబు గారు.
ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నాను నీలాంటి మంచి భార్య దొరికింది నాకు. ఇదంతా నేను చేసుకున్న అదృష్టం పెద్దబాబు గారు. ఇప్పుడు కాని రాదు కానీ మీకు సూప్ వస్తే మీరు నన్ను ఎంత బాగా చూసుకుంటారో తెలుసు. ఇప్పుడు అనిపిస్తుంది పార్వతి, నాకు త్వరగా కంటి చూపు రావాలి. నా పార్వతి నేను చూడాలి. అంటే అంటే ఇప్పుడు నేను టాబ్లెట్స్ వేసుకోవాలి. ఇవ్వు. నాకేం కాలేదు కదా, ఇప్పుడు ఇస్తాను. ఇక నుంచి నువ్వు ఈ టాబ్లెట్స్ అన్ని నీకు గుర్తున్న చోట జాగ్రత్తగా దాచిపెట్టి నాకివ్వు. అంతేగాని టెస్ట్ చేయడం కోసం నువ్వు మందులు వేసుకోవద్దు, సరేనా? అట్టాగి. లక్కీగా ఏం జరగలేదు శేఖర్. చివరికి నీలాంబరే దొరికిపోయింది. ఏది ఏమైనా ఆ రాక్షసిని సంఖ్యలతో బంధించి ప్లాన్ చేయాలి. ఓకేనా? నేను తర్వాత కాల్ చేస్తాను శేఖర్. ఖాళీ అయిపోయింది. పారేయకుండా ఇక్కడ పెట్టావేంట్రా? బంగారం చూసిందంటే నీ సంగతి. మహి మహి బంగారం వచ్చావా? ఏం చేస్తున్నావు? ఏదో దాస్తున్నావు నువ్వు. అదే చిచి ఏం లేదు, చూడు, నథింగ్. ఏంటది? వెనకలేదో దాచిపెడుతున్నావు. నాకు డౌట్ గా ఉంది. నాకు డౌట్ గా ఉంది, చూపించు. ఏం లేదు బంగారం, ఏం లేదు డార్లింగ్. మహి లేదు, ఏదో దాచిపెడుతున్నావు. చూపించు చూపించు. ఏం లేదు, ఏం లేదు. చూపించు మహి. సర్ప్రైజ్ ఫ్లవర్స్. దీనికోసం ఇంత బిల్డప్ ఇచ్చావు? టైం పాస్ కాకపోతే మార్కెట్ కి వెళ్లి పుల్ల మామిడికాయలు తీసుకురా. ఇంకొక వారం అయితే పళ్ళు అయిపోయేలా ఉన్నాయి. మరి చెప్పవే, ఇప్పుడే వెళ్ళి 2 కిలోలు తీసుకొస్తాను. కడుపు నిండా తినే. ఇప్పుడే వెళ్తావా నాన్న? అవును. బంగారం ఏం చేస్తున్నావు? 2 కాకపోతే 20 కిలోలు తీసుకొస్తాను. నువ్వు అలా డోర్ లాక్ చేసి నన్ను కొట్టాలని ఫిక్స్ అవుకే. రేయ్ నిన్ను. వద్దే. వదిలేవే బంగారం, అయినా నేను అన్నదానిలో తప్పే ఉంది. రేయ్ కడుపు పండాలన్నాను నేను, నిండాలి అనలేదు. నేను కొనుక్కోలేకనా? నీ టాలెంట్ చూపించరా అంటే మార్కెట్ లో మామిడికాయలు చూపిస్తావా? ఓ, ఇప్పుడు నా కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమైంది. ఓకే. ఏమర్థమైందిరా? నో, నువ్వు అక్కడే ఉండు. నో నో నో, నువ్వు దగ్గర రావద్దు. కాంప్రమైజ్. నాకు ఏ అర్థమైందో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? కూల్. అక్కడే ఉండే. పారిపోతున్నావా? అబే చిచిచి లేదు, లాక్ సరిగ్గా వేసావా లేదని చూస్తున్నాను. గట్టిగానే వేసావు బంగారం. గుడ్ గుడ్ గర్ల్. నీకేమర్థమైందో చెప్పాలి కదరా. చెప్తాను. గోడ మీద పిల్లల ఫోటోలు ఉన్నాయి కదా, వాళ్ళు లైవ్ లోకి రావాలనే నీ ఉద్దేశం కదా? కరెక్ట్ రా, బాగానే క్యాచ్ చేసావు. పిచ్చి కొట్టావు కదే. నువ్వు పోవడానికి బాగా రాస్తావా? రాత్రి ఆయిల్ మసాజ్ చేస్తాను. ఈజీ. అయితే ఒక కండిషన్, నేనిచ్చే మందు
2 గ్లాసులు తాగాలి. ఓకేనా? ఓకే ఓకే. సరే దిగుతారా? ఆంటీ వాళ్ళకి డౌట్ రాకూడదు. నువ్వే కొట్టి నువ్వే సెటప్ చేస్తున్నావా? సూపరే బాబు, పద. ఏంటి నీ మొబైల్ కి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నట్టున్నాయి, అంత బిజీనా? బ్రో లేకపోయినా పార్వతి కంపెనీ పనులు తనే చూసుకుంటుంది పిన్ని. మళ్ళా తినడం తిరగడం చేయదు కదా. ముందు ఫోన్ లిఫ్ట్ చేయి పార్వతి. పార్వతి ఫోన్ లిఫ్ట్ చేసి ఇటువు. హలో, ఇస్ ఇట్? థ్యాంక్ యూ సో మచ్ సార్. అంత ఎక్సైట్ అయిపోయావేంటి పెద్ద బాబు? ఎనీ గుడ్ న్యూస్? అవును డాడ్, జిఏ హెర్బల్ బ్యూటీ కంపెనీ కొత్తగా పెట్టిన కంపెనీస్ లో బెస్ట్ కంపెనీగా ప్రైజ్ గెలుచుకుంది. వావ్! పార్వతి, నువ్వు ఫారెన్కి వెళ్ళి అవార్డు తీసుకోవాలి. అమ్మా, పార్వతి సాధించిందమ్మా. నీతో పోటీ అన్నాను కానీ తనకు తానే సాటి అని ప్రూవ్ చేసుకుందమ్మా. కంగ్రాట్స్ పెద్ద బాబు. ఫారెన్ కి ఎప్పుడు వెళ్ళాలి? 18కి వెళ్ళాలమ్మా. 19th రోజు అవార్డ్ ఫంక్షన్, ఆ తర్వాత కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంటుంది. 1 వీక్ అక్కడే ఉండాలి. ఆ 1 వీక్ పార్వతి అక్కడే ఉండాల్సి వస్తుంది. పర్లేదమ్మా, పార్వతికి అలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. నిన్ను వదిలి వెళ్ళాలి కదా బావా. నన్ను చూసుకోవడానికి మీరంతా ఉన్నారు కదా. పెద్దబాబు గారు, నాకు గెలుపు కన్నా మీరు బాగుండటం, మీ బాగోగులు చూసుకోవడం ముఖ్యం. పార్వతి, ఇలాంటి అవకాశం మళ్ళా రాకపోయినా పర్వాలేదు పెద్దబాబు గారు. అమ్మా, నువ్వైనా పార్వతికి అర్థమయ్యేలా చెప్పు, తను తేలిగ్గా తీసుకుంటుంది. పార్వతి, డాక్టర్ని ఒక మాట అడుగుదాం. వాళ్ళు పర్వాలేదు అంటే నీతో పాటు పెదబాబును కూడా తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నీ సంతోషమే నాకు కావాలి పెదబాబు. నువ్వు లేకుండా తను వెళ్ళదు. పార్వతి ఇక్కడే ఉంటే తనేం కోల్పోతుందో నాకు తెలుసు. అంటే దేవాని పార్వతిని ఇద్దరిని ఫారెన్ కి పంపిస్తారా? నువ్వు ఆపవమ్మా నీలమ్మా. పార్వతి ప్రైజును కూడా వదులుకుంటానంది. అదే నువ్వైతే బట్టల కొట్టు బంపర్ ఆఫర్ని కూడా వదలవు. ఆంటీ, నువ్వు నన్ను. సర్లే ఇంకాపు, ఆపు. డాక్టర్ పర్మిషన్ ఇస్తేనే కదా మీరిద్దరు వెళ్లేది. వాళ్ళొద్దంటే నేను కూడా వెళ్ళనయ్యారు. పార్వతి, నాకు చాలా హ్యాపీగా ఉంది పార్వతి. నువ్వు అనుకున్నది సాధించావు. అమ్మ దృష్టిలో నువ్వు చాలా ఎత్తులో ఉన్నావు. నువ్వు పని మనిషి కాదని, నా కోడలువని అమ్మ కూడా చెప్పుకునే రోజు వచ్చేసింది. ఎస్, మనం ఫారెన్కి వెళ్ళి తిరిగి వచ్చే లోపు అమ్మా నాన్న మా కోడలికి ఘన స్వాగతం అని ఎయిర్పోర్ట్ లో బుకే పట్టుకొని ఉంటారు. కిందికి దించండి. మీ కళ్ళల్లో సూపు లేకపోయినా నాకు మీ కళ్ళల్లో ఆనందం కనబడుతుంది పెద్దబాబు గారు. డాక్టర్స్ పర్మిషన్ ఇవ్వడమే ఆలస్యం. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేస్తాను. చిన్న పిల్లల కేరింతలు కొట్టాలనిపిస్తుంది. ఒక్క నిమిషం పెద్దబాబు గారు. మీ ఆనందాన్ని చూడాలంటే ఇప్పుడు మీరు ఎంత సంతోషంగా గెంతులాలనిపిస్తుందో వేయండి. శ్రీవారు స్వచ్ఛమైన మనసుతో ఆడాల.
మీరింత సంతోషంగా ఉండడం ఇన్నాళ్ల తర్వాత చూస్తున్నాను పెద్దబాబు గారు. కానీ నాకు కూడా గాల్లో తేలిపోయినట్టుంది. నా మనసు నుంచి నీ సంతోషాన్ని చూస్తున్నాను పార్వతి. నా గుండెకి తెలిసిపోతుంది. కనిపించని కళ్ళలో కూడా కన్నీళ్ళు వస్తున్నాయి. కళ్ళల్లో జీవం ఉంది పెద్దబాబు గారు. చీకటి కొట్టుకుపోయి వెలుగు రాబోతుందని అర్థం ఇది. కళ్ళలోనే కాదు పార్వతి, మన జీవితాల్లో కూడా వెలుగొస్తుంది. ఆ వెలుగులో గడ్డం లేని దేవేంద్ర, పట్టపురాని పార్వతి ఇద్దరు అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకోవాలి. నేను మళ్ళీ కాల్ చేస్తాను. బంగారం, ఈ హ్యాపీ మూమెంట్ లో ఏం చేద్దాం చెప్పు. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో వరాలు కోరుకోవాలి. అయితే ఇటలీకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయి. ఆ, వెళ్ళేటప్పుడు 2, వచ్చేటప్పుడు 3. అక్కడ మన బంధువులు ఎవరైనా ఉన్నారా? రిటర్న్ లో వాళ్ళని తీసుకురావాలా? ఎవరో ముసలి వాళ్ళు లేర్రా. మనకి పుట్టబోయే బిడ్డను తీసుకురావాలి కదా. బేబీ పుట్టాక ఇండియా రావాలంటే 1 year పడుతుంది కదా. అప్పుడు దాకా అక్కడేనా? ఉందాం. మన టార్గెట్ రీచ్ అయ్యేదాకా తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. నాకు హోమ్ సిక్ ఐశ్వర్య, మామూలు చూడకుండా ఉండలేను. నన్ను మామ్ని చేయరా అంటే ఆంటీని చూడకుండా ఉండలేను అంటావా? అమ్మ కూర్చుని మాట్లాడతావా? ఐష్, ఐష్ వదిలే. సినిమాయి గారు, అమ్మయ్యా, టైంకి వచ్చారా? సేవ్ చేసినట్టున్నాం. అవును బ్రో, మీతో పాటు మేం కూడా ఫారెన్ వస్తే ఎలా ఉంటుందా అని అడుగుతుంది. గుడ్, హ్యాపీగా వెళ్ళి రావచ్చు కదా. బ్రో, అక్కడి నుంచి పిల్లల్ని ఎత్తుకు రావాలంటుంది. పిల్లల్ని ఎత్తుకొస్తే దొంగలన్నీ కొడతారు సినిబాబు గారు. అసలే దేశం కాని దేశం అది. దొంగతనం చెయ్యాలని కాదు వదిన, పిల్లల్ని కనాలని చెప్తుంది. అట్టాగా? అవును కదా పార్వతి, అక్కడైతే డిస్టర్బ్ చేసే వాళ్ళెవ్వరూ ఉండరు. సంతోషంగా కాపురం చేసుకుంటూ పాపో బాబో పుట్టాక తిరిగి వస్తే ఎలా ఉంటుంది? ఐడియా బాగుంది. బ్రో, నువ్వు కూడానా? ఫీల్ అవ్వకరా, పార్టీలో ఎంజాయ్ చేద్దులే. బావా, పార్టీకి అందరినీ పిలుద్దాం. పార్వతి ఏం సాధించిందో అందరికీ తెలియాలి.